నేను చేయలే. నిజామాబాద్లో మదియాష్కి గౌడ్ బీజేపీతో కుమ్మక్కయ్యారు ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? ఆ ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంది, మీ దగ్గరికి వచ్చిందా? నా క్యారెక్టర్ తెలియనోనికి ఆ మాట మాట్లాడతారు. వచ్చిందా రాలేదా చర్చ? మాట్లాడతారు, కొందరు మాట్లాడుతూ ఉండే వాళ్ళకి జవాబు చెప్పిన. మదియాస్కి నిజాం కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా ఏబీవీపీకి నాకు ఎప్పుడు పడకపోతుంది. ఫ్రెండ్స్ ఉండే సపోర్ట్ చేశారు. నేను చెప్పగలను. ఏబీవీపీ బీజేపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ రాజకీయంగా వారి ఆలోచన విధానం నా ఆలోచన విధానం వేరు. సఖ్యత అనేది జరగదు. అంటే కవితను ఓడించడం టార్గెట్ గా అవసరమే లేదు నాకెందుకు. కవితను ఓడించే టార్గెట్ లేదా మీకు? ఇప్పుడు పీయూష్ గోయల్ అత్యంత కీలక మంత్రిత్వ శాఖలో ఉన్నాడు. అవును. ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళి వారితో మీటింగ్ అయినప్పుడు నేను అక్కడ వాళ్ళతో ఉంటిని. కిందికి వచ్చిన గాలి చూడంగానే అరే మధు ఇక్కడ ఎందుకు అని చెప్పి అతను బీజేపీ ఆహ్వానించడం కాకుండా మా ముఖ్యమంత్రి చెప్పినాడు, अरे रेवंत भाई मधु यास के कुछ क्या कुछ नहीं देख रहे, हमारा क्लोज फ्रेंड है, कुछ करो इनकी राज्यसभा में लेकर అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే అత్యంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా దే నో దట్ ఐఎమ్ నాట్ ఓన్లీ క్లోజ్డ్ వర్క్ విత్ రాహుల్ గాంధీ తోటి, బట్ మై ఆలోచన విధానం ఈజ్ డిఫరెంట్. సో నేను నిజంగానే అధికారం కోరుకోవాలనుకుంటే అందరికన్నా ముందు నాకు ఆహ్వానం బీజేపీ నుంచి, బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా మీకు ఉంది. అందరికన్నా ముందు నాకు బీఆర్ఎస్ కూడా మీకు. అవును. నేను అధికారమే కోరుకుని ఉంటే నేను 2004లోనే అధికారం ఉన్న టీడీపీలో బీజేపీ పార్టీ చేరటండి. అవును. సో నాకు అధికారం ముఖ్యం కాదు, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, నాకంటూ ఒక రాజకీయ విలువలు ఉన్నాయి, నాకంటూ ఒక రాజకీయ ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి ఆ విలువలని కాంప్రమైజ్ కావాలనుకుంటే ఎప్పుడూ అధికారం ఉంటాను.